హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మోకాలు నొప్పి చాలా మంది మోకాలు నొప్పులతో బాధపడుతుంటారు కదా. మోకాలు అరిగి కానీ కండరాలు ఇది కానీ నొప్పులు బాగా అయితే దీనికి ఒక బాటిల్లో ఆలివ్ ఆయిల్ అండి, 150 ml ఆలివ్ ఆయిల్, ఒక ఎల్లుల్లిపాయ గడ్డ పెద్దది దంచేసి, తర్వాత ఒక ఎల్లుల్లిపాయ, గార్లిక్, తర్వాత ఆనియన్ అన్నమాట. రెండు చెక్క తోలుతోనే పై చెక్కతోనే బాగా అలాగే దంచి ఇందులో వేసుకొని ఆయిల్ ఇవంతా చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక బట్ట పెట్టి ఈ ఆయిల్ని బాగా మరగనివ్వాలండి. ఒక 15 నిమిషాల దాకా ఇలా బాయిల్ చేయాలి. చేసిన తర్వాత చల్లారిన తర్వాత 15 నిమిషాల తర్వాత చల్లార్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత వడకట్టుకొని ఆ ఆయిల్ మోకాళ్ళు మసాజ్ చేయకూడదు, ఊరికే రబ్ చేసేయాలి, పైన రాసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఒక వారంలో మోకాలు నొప్పులు చాలా వరకు నయమైపోతాయండి. ఆ బాధ ఉండదు, కీళ్ళవాత బాధ ఉండదు. చేసి చూడండి మీరు. నేను చేస్తున్నాను, ఫలితం ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు ఎవరికైనా పనికి వస్తుంది అనుకుంటే మీరు చేసి చూడండి. ఇలా ఇది ఏం లేదంటే 3 వస్తువులు. ఒక మన గాజు బాటిల్లో, ప్లాస్టిక్ స్టీల్ కానీ వాడకూడదు. ఒక గాజు బాటిల్లో 150 ml ఆలివ్ ఆయిల్, ఒక ఉల్లిపాయలు ఒక గడ్డ పెద్ద సైజుది, తర్వాత ఎల్లుల్లిపాయలు గార్లిక్ అన్నమాట. కన్ఫ్యూషన్ అయిపోతారు అంతా, ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అని. గార్లిక్, ఆనియన్ రెండు చెక్కతోటే అలాగా పొట్టుతోటే దంచేసి, ఉల్లిపాయ ఏమో సన్నగా పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత అవి దంచేసుకోవాలండి. గార్లిక్ అయితే దంచేసుకొని తొక్కతోటే దంచాలండి, పొట్టుతోటే దంచాలి, పొట్టు తీయకూడదు. పొట్టు తీసిందే ఇలా 15 నిమిషాల వరకు బాయిల్ చేయాలండి. ఇలా డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు. ఇలా దీంట్లో నీళ్లు పెట్టి, నీళ్ళు బాగా అయిన తర్వాత 15 నిమిషాల వరకు ఇలా బాయిల్ చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వడకట్టుకొని ఆ ఆయిల్ వాడుకోవాలండి. కండరాల నొప్పులకు కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, మన నడుము నొప్పి కానీ మన తొడలు అవి పడితే కానీ వాటికి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుందండి. మీకు కావాలంటే చేసి చూడండి. నేను చేశాను, ఫలితం ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది చాలా మందికి పనికి వస్తుంది కాబట్టి చాలా మంది ఈ కాలంలో కీళ్ళవాతాలతో కానీ, మోకాలు నొప్పులతో, కండరాలు, షోల్డర్ పెయిన్తో చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఉపశమనంగా ఉంటుందండి. ఇది చేసి చూసి చెప్పండి, అందరికీ షేర్ చేయండి. ఇది అవసరమైన వాళ్ళకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.